హాయ్ స్టూడెంట్స్. సో తెలుసు కదా, నేను మురళీకృష్ణ, ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ అవనగడ్డి నుండి. అండ్ మన యాప్ కూడా మీ అందరికీ తెలుసు, దట్ ఈస్ లలిత్ సాయి క్లాస్ రూమ్, దట్ ఈస్ ఓకే. సరే, ఇప్పుడు నేను ఇవాళ ఏం చెప్పదలుచుకున్నానంటే, సో ఏపీ వాళ్ళకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ మారింది. మ్యాథ్స్ టెక్స్ట్, వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మారింది. మాని అనుకోండి, 7th క్లాస్ మ్యాథ్స్ గురించి నేను మాట్లాడుతున్నా. వాట్ ఈస్ దే ఆర్, దాంట్లో ఏముంది, దాని కథ ఏంటి, కమామిష్ ఏంటి. దీనిలో కొత్త విషయం ఒకటి వచ్చిందండి అన్నిటికంటే ముందు. దీంట్లో ఏంటంటే ప్రతి టాపిక్లోనూ ఒక రీజనింగ్ టాపిక్ పెట్టాడు. రీజనింగ్ టాపిక్ ఈజ్ ఇంక్లూడెడ్ అండి. కొన్ని మంచి రీజనింగ్స్ టాపిక్స్ ఉన్నాయి, అన్నీ చాలా వరకు ఇంక్లూడ్ చేశాడు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ దిస్ వన్. ఓకే, రైట్. దీని ఒక్కొక్కటి అలాగే మన యాప్లో 7th క్లాస్ అంటే ఎడ్జిటీ మ్యాథ్స్ వాళ్ళ యాప్లో 7th క్లాస్ న్యూ క్వశ్చన్స్, అదే న్యూ ఎక్సర్సైజ్ పెట్టేస్తున్నామండి. రీజనింగ్ ఆల్సో విల్ బి ఇంక్లూడెడ్. దట్ ఈజ్ ఎ బోనస్ ఆర్ ఎడిషనల్గా ఇచ్చాడు వాడు, ఎక్సర్సైజ్లా కాకుండా ప్రాక్టీస్ అని చివరిలో ఇచ్చాడు. అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో అవి కూడా మీకు మోర్ అండ్ మోర్ యూజ్ఫుల్. అంటే ఎక్కువ క్వశ్చన్స్ కాకపోయినా 1 or 2 క్వశ్చన్స్ అయినా వాటిలోంచి ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయండి రేపు ఎగ్జామ్లో. సో మారబోయే టెక్స్ట్లో మిగిలిన వాటిలో కూడా పెట్టవచ్చు. ఈ లెక్కన ఇంకా ఏవైతే ఉన్నాయో అవి కొన్నే ఇంక్లూడ్ చేశాడు కదా, అన్నీ కాదు. రీజనింగ్ చేస్తే బిగ్ సబ్జెక్ట్ కదండి, ఇంకా చాలా ఉంటాయి కదా. నెక్స్ట్ క్లాసెస్లో వాటిలో అవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. దట్ ఈస్ న్యూ చేంజ్. అది రీజనింగ్ ఇంక్లూడ్ చేయటం అనేది మెయిన్ చేంజ్ అండి. అండ్ ఒక్కొక్క టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. మొదటి టాపిక్ ఏంటంటే మనకి పూర్ణ సంఖ్యలు ఆల్మోస్ట్ అండి పెద్ద చేంజెస్ అయితే లేవు దీంట్లో. పాతవి ఎట్లాగా ఉన్నాయి అట్లాగే ఉన్నాయి, కానీ డీటెయిల్డ్గా ఉన్నాయి ఇంకా. అయితే ఒక టాపిక్ రీసెంట్ ఇంపార్టెంట్, అదే న్యూ వన్ వచ్చిందండి, బాడ్మాస్ అండ్ సింప్లిఫికేషన్ రూల్. బాడ్మాస్ రూల్ అంటాం కదా, ఆ బాడ్మాస్ రూల్ వచ్చింది దీంట్లో. అలాగే ఇంకొకటి మాడ్యులస్ అంటాం చూసాం మనం, పరమమూల్యం కాన్సెప్ట్ టచ్ చేసి వదిలాడు. అంటే ఇటువరకు ఉండేది 8th 9th. సో తీసాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అగైన్ 7th ఇంక్లూడ్ చేసి జస్ట్ టచ్ చేసి వదిలాడు పరమమూల్యం కాన్సెప్ట్. కానీ ఇచ్చిన 4-5 క్వశ్చన్లు 2 క్వశ్చన్లు మాత్రం డెఫినెట్లీ టఫ్ వన్. సో వాటి క్వశ్చన్స్ ఇవన్నీ వచ్చినాయి. అలాగే ఎవ్రీ టైం ఈ మధ్యలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు, కానీ సూక్ష్మీకరణ, బాడ్మాస్ అంటే సూక్ష్మీకరణ మీద క్వశ్చన్స్ ఇస్తానే ఉన్నాడు మనకి డిఎస్సిలో. అందుకని దట్ ఈస్ దానికి సంబంధించినటువంటి విషయం అది. అలాగే రీజనింగ్లో ఏంటంటే నంబర్ సిరీస్ అనే టాపిక్ని ఇంక్లూడ్ చేశాడు. రీజనింగ్ అని చెప్పాం కదా, దట్ ఈజ్ నంబర్ సిరీస్ దాంట్లో చేసింది. దీంట్లో ఎంటర్ ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే దట్ ఈజ్ నంబర్ సిరీస్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ మన పూర్ణ సంఖ్యలు అండ్ ధర్మాలు. అవి చాలా డీటెయిల్గా ఇచ్చాడండి. పూర్ణ సంఖ్యల ధర్మాలు అవి ఉంటాయి కదా, చాలా డీటెయిల్గా ఇచ్చాడు ఆ పూర్ణ సంఖ్యల ధర్మాలు. ఓకే, ప్రతి ధర్మం మీద ఎక్సర్సైజు, ప్రాక్టీస్ టెస్ట్ అట్లా ఇచ్చాడు, అదే ఎక్సర్సైజెస్ ఇచ్చాడు. తర్వాత ఏంటంటే భిన్నాలు రెండో టాపిక్. భిన్నాలు పెద్ద మార్పు అయితే లేదు, కానీ అంటే పాదాల్లాగానే, కానీ ఇది కూడా కొద్ది కంపారిటివ్గా డీటెయిల్డ్ ఉన్నాయి. కొన్ని పాయింట్స్ ఏమన్నా ఇటు వరకు కవర్ చేయకపోయినా దోస్ థింగ్స్ ఉన్నాయి. సో భిన్నాలు కూడా ఆల్మోస్ట్ పాత క్వశ్చన్స్ అయితే మారిపోయినాయండి. ఇంతకుముందు 6th క్లాస్ దాంట్లో సేమ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, అట్లా కాదు, క్వశ్చన్స్ మారిపోయినాయి. ఎక్కడో 1-6 చోట్ల తప్ప క్వశ్చన్స్ కామన్ లేవు. అది దీంట్లో అయితే పెద్ద మనకి ఏది భిన్నాల్లో వచ్చేసేసి ఇవి ఇవ్వలే అనమాట, రీజనింగ్ టాపిక్. అది తర్వాత మూడో టాపిక్ ఏంటి, సామాన్య సమీకరణాలు అన్నాడు, కానీ నాకు ఉన్న దీంట్లో అది ఇవ్వలే ఇంకా సామాన్య సమీకరణాలు. అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం మేబీ. తర్వాత సరళ రేఖలు, కోణాలు. రేఖాగణితంలో సరళ రేఖలు, కోణాలు ఏంటి? సరళ రేఖలు, కోణాలు చూద్దాం. సో సరళ రేఖలు, కోణాల్లో రకాలు, సరళ రేఖలు, ఖండన రేఖలు, మిడిత రేఖలు, తిరియక రేఖలు, అన్ని విషయాలు కవర్ చేశాడండి బాగా డీటెయిల్డ్గా. వాటి మీద ఎక్సర్సైజెస్. అలాగే వాటి పేరేంటి, మన కోణాల్లో రకాలు, పూరక, సంపూరక, సంయుగ్మ, అలాగే కోణాల జతల్లో రకాలు, వాటి గురించి ప్రశ్నలు, సదృశ్య కోణాలు, అలా ఏకాంతర కోణాలు, వీటి మీద రకరకాల ప్రశ్నలు, చాలా డీటెయిల్డ్గా ప్రతి దాని మీద కూడా ఎక్సర్సైజ్ అనమాట. ఒక్కొక్క దాని మీద ఒక ఎక్సర్సైజ్ అట్లా ఇచ్చాడు, చాలా డీటెయిల్డ్గా ఉంది అది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. అయితే దీంట్లోనండి వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాడు రీజనింగ్. ఇందాక భిన్నాల్లో నంబర్ సిరీస్లో ఇంకొకటి ఇచ్చాడు, నెంబర్ సిరీస్ 2 అని ఇచ్చాడు అనమాట. అది కూడా చెప్పలేను నేను అక్కడ. సరళ రేఖలు, కోణాల్లో వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ ఇచ్చాడండి. వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అది రీజనింగ్లో, అది ఇచ్చాడు. సో ఓకే, రైట్. ఆ తర్వాత త్రిభుజాలు. నెక్స్ట్ లెసన్ 5వ లెసన్ ఏంటంటే త్రిభుజాలు. ఇది కూడా
ఇంతకుముందు త్రిభుజాలు అనగానే త్రిభుజాల రకాలు, త్రిభుజ ధర్మాలు, ఓకే, సర్వసమానత్వం, మిళిత బిందువులు, ఇవన్నీ ఇచ్చాడు. ఒక్కొక్క దాని మీద డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ అనమాట. సర్వసమానత్వం అయితే మామూలుగా చాలా టిపికల్ కాన్సెప్ట్, అది చక్కగా ఒక్కొక్క దానికి డీటెయిల్గా ఇచ్చాడు, ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. మీరు స్వంతంగా చదువుకుని నేర్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం. అది సో దాట్ ఈస్ అది దాని గురించి, త్రిభుజాల గురించి. అలాగే మిళిత బిందువులు వేసి లాస్ట్ టైం ఎత్తేసాడండి ఇంతకుముందు దాంట్లో, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇచ్చేశాడు. మిళిత బిందువులు అంటాం కదా, గురుత్వ కేంద్రం అని, లంబ కేంద్రం అని, ఇటువంటివి అవి ఇచ్చేశాడు. సో దీంట్లో త్రిభుజాల్లో ఏంటంటే రీజనింగ్ ఇవ్వలే, ఇక్కడ దీంట్లో మాత్రం ఇవ్వలేదండి. ఆ తర్వాత స్టాటిస్టిక్స్లో మన కేంద్రస్థాన కొలతలు, మధ్యగతము, బాహుళకము, అంకమధ్యమము డీటెయిల్డ్గా ఇచ్చాడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్సర్సైజ్. అలాగే బార్ డయాగ్రము, పై డయాగ్రములు, ఈ రెండింటి గురించి ఇచ్చాడు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు ఏంటని. అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. బార్ డయాగ్రమ్, పై డయాగ్రమ్ మీద రెండింటి మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది, ఇప్పుడు కొట్టేట్ అయినా డిఎస్సి అయినా. దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. అలాగే దీంట్లో లెటర్ సిరీస్ ఇచ్చాడు. రీజనింగ్లో లెటర్ అక్షర శ్రేణి లేదా లెటర్ సిరీస్ ఇచ్చాడండి. రైట్, ఇది ఫస్ట్ సెమిస్టర్ అనుకోండి. మరి నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్తే దాంట్లో మొదటిది నిష్పత్తి అనుపాతం. సో నిష్పత్తి అనుపాతంలో చాలా 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 డీటెయిల్గా ఇచ్చాడండి. ఇంతకుముందు భాగస్వామ్యం లేదు, ఏదో ఎక్కడ ఉదాహరణలో ఎక్కడో ఒకటి రెండు క్వశ్చన్ ఊరికి ఇచ్చాడు, చిన్న క్వశ్చన్స్. భాగస్వామ్యం ఒక ఎక్సర్సైజ్ ఇచ్చేసాడు ఇప్పుడు. ఓకే, అలాగే ఇది భాగస్వామ్యం ఉంది, నిష్పత్తి అనుపాతం, అనులోమానుపాతం, విలోమానుపాతం ఉంది, అలాగే శాతం ఉంది, లాభ నష్టాలు ఉంది, వడ్డీ లెక్కలు, ఇంతవరకు దీంట్లో కవర్ చేశాడండి. దీంట్లో కవర్డ్ పాయింట్స్ అవి, ప్రతి దాని మీద ఎక్సర్సైజ్ అండ్ డీటెయిల్డ్ కవరేజ్ ఉన్నది. ఓకే, అలాగే దీంట్లో ఏంటయ్యా అంటే ఓకే, ఇక్కడేమి దీంట్లో తగలలేదు, అదే మన పేరేంటి, రీజనింగ్. రైట్, ఆ తర్వాత ఘాతాంక న్యాయాలు డీటెయిల్డ్గా ఇచ్చాడు, బట్ నాట్ వెరీ, అంటే మరీ పెద్ద క్వశ్చన్స్ అయితే కాదు. అయితే ఘాత రూపం మీద ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ ఇచ్చాడండి. ఘాత రూపం కనుక్కోవటం, ఇంతకుముందు నెంబర్స్లో వస్తుంది ఘాత రూపం అనేది, కానీ ఇక్కడే స్ట్రెస్ ఇచ్చాడు. ఎందుకంటే లాస్ట్ టైము ఘాత రూపం మీద ముఖ్యంగా టెట్లో చాలా చాలా ప్రశ్నలు వచ్చినాయి. అంటే చాలా పేపర్స్ ఉన్నాయి కదా, అన్నిట్లోనూ వచ్చినాయి అని నా ఉద్దేశం. అందుకే ఘాత రూపం మీద బాగా స్ట్రెస్ చేశాడు. అండ్ క్వశ్చన్స్ మాత్రం ఎక్కువ, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎక్కువ థియరీ ఇచ్చాడు దీని మీద, ఘాతాంక న్యాయాల మీద. సో కొద్దిగా లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి తప్ప ఆల్మోస్ట్ ఒక కొత్త ఏరియా ఒకటి ఇచ్చాయండి. పోలికల మీద 2 ఘాతాంకాలు ఇచ్చి వాటిలో ఏది పెద్దది ఏది చిన్నది అడగడం, దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు. ముందు లేవు అవి, దాని మీద క్వశ్చన్స్ ఇచ్చాడు, అదొకటి. అలాగే దీంట్లో ఏంటంటే ఇచ్చిన రీజనింగ్ ఆడ్ మ్యాన్ అంటే భిన్నమైనది, నెంబర్స్లో సంఖ్యలలో భిన్నమైనది అని చెప్పటం, దాని గురించి. సో ఓకే, రైట్, అదైపోయిన తర్వాత బీజీయ సమాసాలు నెక్స్ట్ లెసన్. బీజగణితం, బీజీయ సమాసాలు పెద్ద చేంజ్ లేదండి, పాత దానికి దీనికి ఒకే రకంగా ఉంది. అదే బీజీ సమాసాలు అంతవరకు అదే ఉంది. దీంట్లో ఏమని ఇచ్చాడంటే రీజనింగ్ ఏమి ఇచ్చాడు, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. కోడింగ్ అండి ఎందరు ఇంపార్టెంట్, చాలా ఎక్కువ ఇచ్చాడు. కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఎక్కువ ఇచ్చాడండి. దట్ ఈజ్ అనదర్ టాపిక్. అయిపోయిన తర్వాత త్రిభుజాల నిర్మాణం. సో ఇది పెద్ద మార్పు ఏముంటుంది, అప్పుడు ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అంతే, త్రిభుజాల నిర్మాణం అది. సరే, దీంట్లో ఏంటంటే కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇచ్చిన బొమ్మలో పటంలో త్రిభుజాల సంఖ్య కనుక్కోవటం, లెక్కించటం. సో చాలా అంటే రీజనింగ్ టాపిక్లో. సో ఇది త్రిభుజాలకు సంబంధించి ఇచ్చాడు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటేనండి, వాళ్ళకి రీజనింగ్లో చెప్పే చూడగా అన్ని క్వశ్చన్స్ లేవు, అన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా చాలా యూజ్ఫుల్ మీకు. ఓకే, రైట్, అదైపోయిన తర్వాత దీంట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్లో తర్వాత ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్, సమతల పటాల వైశాల్యాలు. ఇది కూడా దీంట్లో త్రిభుజ వైశాల్యం, చతుర్భుజాలు అంటే దీర్ఘచతురస్రం, చతురస్రం, వాటిలో బాటలు, వృత్తం, కంకణాకారం, ఇవన్నీ ఇచ్చాడు. ప్రతిదానికి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు, డీటెయిల్డ్గా ఉన్నాయి. సో చేస్తే చాలు. అలాగే దీంట్లో ఏమి ఇచ్చాడంటే దాగి ఉన్న చిత్రాలను కనుక్కోవటం, ఫిగర్ మ్యాట్రిక్స్ అండ్ రీజనింగ్లో నాన్ వెర్బల్ అన్న బొమ్మలు ఇచ్చేది, అది నాన్ వెర్బల్, అది ఇచ్చాడు. సరే, చిట్ట చివరి విభాగం ఏంటంటే దీంట్లో సిమ్మెట్రీ, సౌష్ఠవం.
సౌష్ఠవం కూడా పెద్ద మార్పులు అయితే లేదు, ఇంత ముందులానే ఉన్నది. అంతా కొద్దిగా డీటెయిల్డ్ ఎలాబొరేట్గా ఇచ్చాడు. సో చూడటానికి అది బాగుండేటట్టు ఉన్నాయి అవి. అదే అలాగే అమెరికల గురించి కొద్ది డీటెయిల్డ్గా ఇచ్చాడు, అమెరికల గురించి అది. దీంట్లో ఇచ్చిన రీజనింగ్ టాపిక్స్ ఏంటంటే మిర్రర్ ఇమేజెస్ అంటే అద్దంలో ప్రతిబింబం, వాటర్ ఇమేజెస్ నీటిలో ప్రతిబింబం, ఈ కాన్సెప్ట్స్ ఇచ్చాడండి. సో మంచి కాన్సెప్ట్స్ అవి రీజనింగ్లో. ఇవి చూడండి చాలా అంటే దీంట్లో ఏంటంటే ఇది అన్ని టాపిక్స్ మీద నేను చెప్పేశాను. దీంట్లో రీజనింగ్ గురించి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్దాం. చెప్పా కదా మన యాప్లో ఎడ్జిటి వాళ్ళ యాప్లో 7వ తరగతిది కొత్తది స్టార్ట్ చేసాం ఆల్రెడీ. 1 ఎక్సర్సైజ్ పూర్ణ సంఖ్యలో కంప్లీట్ అయిపోయింది. సో నిదానంగా పెడతామండి, టైం ఉంది కాబట్టి నిదానంగా పెడతాం. ప్రతి టాపిక్లో ఉన్న రీజనింగ్ టాపిక్స్ కూడా పెడతాం. రీజనింగ్ టాపిక్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. అది మీకు ఒక అడ్వాంటేజ్. అందుకని వీలైనంత త్వరగా మన యాప్ తీసుకుంటే మీకు దట్ ఈస్ మోర్ యూజ్ఫుల్. ఓకే అండి, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. సో మంచిగా ప్రిపేర్ అయితే కొత్త బుక్కులు ఎప్పుడే మొదలెట్టేయండి. మన యాప్ తీసుకుని పర్చేజ్ చేసుకుని దాంట్లో చేసుకోండి వరుసనే. సో బీ రెడీ. మనం ఎప్పుడు ఎగ్జామ్ అది డేస్ ఎప్పుడు పడుతుందో, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మనకు అనవసరం. మనం ఎప్పుడు రెడీగా ఉండాలి కదండి. ఎప్పుడు యుద్ధంలోకి గోదాములకు దూకడానికి మనం రెడీగా ఉండాలి తప్ప నోటిఫికేషన్ పడిన తర్వాత నేను దూకుతానంటే కుదరదు.